హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యుటోరియల్స్ 2020. కొత్త సిలబస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నా మరో ఛానల్ ఎంఎస్ ట్యుటోరియల్స్ 2021లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇవాళ టాపిక్లోకి వచ్చినట్లయితే, బదిలీ చేయడం ద్వారా పోస్టుల సంఖ్య పెరుగుతుందా అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. బదిలీ అంటే ఏమిటి? నేను కొన్ని ఛానల్లో చూశాను, బదిలీలు జరుగుతున్నాయి, 40,000 పోస్టులు, 50,000 పోస్టులు, 60,000 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది అని. ఎలా వస్తుందండి అన్ని వేల పోస్టులు? మీరు గమనించండి. బదిలీ అంటే ఏమిటి? ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారటం. అంటే ఇక్కడి నుండి ఒకరు అక్కడికి వెళ్తున్నారు అంటే అక్కడి నుండి మరొకరు ఇక్కడికి వస్తారనే కదా. సో దీన్ని అందరూ గమనించాలి. పోస్టుల సంఖ్య ఒకవేళ అక్కడ ఖాళీగా ఉన్నట్లయితే, ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి, 2-3 ఉన్న ప్లేస్లో ఒకరే ఉంటారు. అలాంటి ప్లేసుల్లో కావాలంటే మనకి పోస్టుల సంఖ్య పెరగచ్చు. కానీ బదిలీ చేయటం ద్వారా పోస్టులు అనేటివి పెరుగుతాయా? ఆలోచించాలి. పోస్టుల గురించి ఎవరు చెప్పినా నమ్మకండి. ఎక్కువ పోస్టులు ఉన్నాయని నెగ్లెక్ట్గా ఉండకండి. ఒక్క పోస్ట్ కోసం కష్టపడండి. సో ఇది ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.